నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ప్రస్తుతానికి అనసూయ గారి పైన ట్రోల్స్ నడుస్తున్నాయి. తనేమన్నారు, వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఏదో, దేవుడు ఫోటోలున్నాయి. సో, దానికి సంబంధించి చాలామంది జై శ్రీరామ్ అనే ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చాలామందికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? జై శ్రీరామ్ కన్నా కూడా ఒక వ్యక్తి పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్. సో, దాని మీద ఫోకస్ చేస్తే బావుంటుంది అన్నట్టుగా తన వ్యాఖ్యలున్నాయి. దాన్ని తప్పుపడుతున్నారు. ఈ మధ్య కాలంలో హిందూ మతాన్ని, లేకపోతే హిందూ దేవుళ్ళను విమర్శిస్తే సెలబ్రిటీ అయిపోతున్నారా? లేకపోతే ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు హిందూ దేవుళ్ళకి సంబంధించి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా వారి వాదనలో, వాళ్ళ పందిలో వాళ్ళ ట్రోల్స్ చూస్తున్నాం. ఎవరు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏదైనా సనాతన ధర్మానికి కానీ, హిందూ మతానికి కానీ, హిందూ మతం కూడా కాదు, హిందుత్వ భావజాలానికి కానీ వ్యతిరేకంగా, లేదు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఎవరైనా ఒక్క చిన్న మాట మాట్లాడితే ఎక్కడైనా సరే ఆ కింద పెడుతున్న కామెంట్లు చాలా చాలా దారుణంగా ఉంటాయి. అసభ్యకరంగా చాలా అసభ్యంగా అంటే నేను నా నోటితో చెప్పలేను. అలాంటి దారుణమైన మాటలు. అసలు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టావా? ఎవ్వరైనా ఇద్దరు ఒక ఆడ మగాకే పుడతారు కానీ వాళ్ళు భార్యాభర్తలు అని భార్యాభర్తలే పిల్లల్ని కనాలి అని ఎక్కడా ఉండదు కదా. సృష్టికి తెలియదు కదా అది. అంటే సైన్స్కి అవును. అందుకని వీళ్ళందరికీ ఎవ్వరికి సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకపోవటం వల్ల ఈ విధమైన మాటలు మాట్లాడతారు. సరే, ఇలా మాట్లాడతారు. మళ్ళీ పైగా పిఓడబ్ల్యూ సంధ్య గారు నిన్న ఇంకెవరో ఇదే టాపిక్ మీద ఆవిడ ఫోన్ ఇన్ తీసుకున్నప్పుడు అక్కడ ప్యానల్ డిస్కషన్స్లో ఉన్నవాళ్ళు చాలా అడ్డందిడ్డంగా మాట్లాడారు. ఆవిడ అదే అన్నారు, ఇలా మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను. నేనైనా అనసూయైనా చెప్పేది ఏంటి? ఇప్పుడు జై శ్రీరామ్ అని అంటూ ఆ తర్వాత బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే ఈ ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, గ్రూపుల్లో కావచ్చు, వాళ్ళ ఫేసెస్ బదులు శ్రీరాముడు ఫోటో ఉంటుంది. అవును. డీపీలో లేదు వేరే ఏ దేవుళ్ళైనా ఉంటుంది. అంటే ఏంటి అర్థం? వాళ్ళు ఒక మతాన్ని ఇష్టపడుతున్నారు, గౌరవిస్తున్నారు అని కదా అర్థం. మరి అలాంటప్పుడు అలాంటి డీపీ పెట్టుకొని, అసలు డీపీ పెట్టుకోవడం అంటే ఏంటి? దాన్ని పూర్తిగా ఇష్టపడిన వాళ్ళే డీపీగా పెట్టుకుంటారు. లేదు అనుకుంటే ఎవరి ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ పెంపుడు జంతువుల ఫోటోలు పెట్టుకుంటారు. అయితే దేవుడిది డీపీగా పెట్టుకొని మీరు బూతులు పెడితే ఎట్లా అని చెప్పి ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఈ మాట. అలాంటి డీపీ పెట్టుకొని సంధ్య గారిని ఇష్టం వచ్చిన, మీ అమ్మ 100 మంది దగ్గర ఉంటే నువ్వు పుట్టావు అంటే ఇంకా కొన్ని నేను చెప్పలేను. ఈ మాటలే కాస్త ఇబ్బందికరంగా ఇప్పటికి నువ్వు 3 భర్తల్ని విడాకులు ఇచ్చి 4వ భర్తతో ఉంటున్నావు. ఆవిడేమంటుందంటే, నేను 14 ఏళ్ల వయసులో నా క్లాస్మేట్ అంటే ఇష్టం ఉండింది నాకు. సరే, ఆ తర్వాత 20 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా 62 ఏళ్ల వయసు, 63 ఏళ్ల వయసు వచ్చే వరకు, అంటే ఆయన ఈ మధ్య చనిపోయారు, ఓ 2 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇన్ని సంవత్సరాలు నేను ఆ భర్తతోనే ఉన్నాను. నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడతారు? పోనీ నిజాలుంటే మాట్లాడారా అంటే అది వేరు విషయం. అసలు నన్ను అడిగితే ఎవరి వ్యక్తిగత జీవితాలైనా ఈ ప్రపంచానికి హాని జరగనంత వరకు, చట్టాలకు విరుద్ధంగానంతసేపు మాట్లాడే హక్కు మనకు లేదు. కానీ సరే, మాట్లాడారా ఓకే, కానీ లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? అసలు మీకేం కావాలి? ఇంత పని లేకుండా ఎలా ఉన్నారు? ఇట్లాంటి మాటలన్నీ ఇప్పుడు నా పైన మాట్లాడేవాళ్ళు కూడా 1-2 సందర్భాల్లో బాగా అసలు మెడలో రుద్రాక్షలు, కాషాయ బట్టలు వేసుకుని మాట్లాడారు నా గురించి కూడా. నేను అంతే అంటే నేను బూతులైతే మాట్లాడను,
చెప్పవలసిన రీతిలో సమాధానం చెప్పాను. అయినప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే మీకు మాట్లాడే హక్కు మీకున్నప్పుడు అది చట్టబద్ధమైనా కాకపోయినా దానిని ఖండించే హక్కు కూడా మాకు లేదా? ఇప్పుడు అనసూయ ఏమన్నది? ఇప్పుడు అనసూయ అనే పేరు నా నోట్లోంచి రాగానే వీళ్ళు మాట్లాడేది ఏంటి? ఆవిడ వేసుకునే బట్టల గురించి మాట్లాడతారు. ఇప్పుడు నాకేంటి సంబంధం ఆవిడ వేసుకునే బట్టలతోటి? నాకు సంబంధం లేదు కదా. అయితే ఇప్పుడు ఈ మాట్లాడే పద్ధతిలో అసలు ఇక అనసూయను కూడా అమ్మనాబూతులు పెడుతున్నారు కామెంట్స్లో కింద. ఆమె ఏ విషయంలో ఏదైనా అసలు దేవుడికి సంబంధం లేని టాపిక్ ఏదైనా మాట్లాడితే కూడా కింద కామెంట్లు అశ్లీలంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ అశ్లీలంగా అసభ్యంగా కామెంట్లు పెట్టేవాళ్ళు దేవుడి ఫోటోల్ని డీపీలుగా పెట్టుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ చర్చ. ఇది అవునంటారా కాదంటారా? ఇది కరెక్ట్ కాదు. ఒక మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతూ పైగా దేవుడి పేరు చెప్పుకొని జై శ్రీరామ్ అంటూ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుడు అంటేనే ఎంత సహనం, ముఖ్యంగా శ్రీరాముడికి ఎంత సహనం. తండ్రి మాటను జవదాటకుండా అడవులకి వెళ్ళి ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో? అసలు కాదు. ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు అంతటి సహనం వీళ్ళకి ఎందుకు ఉండట్లేదు? అదే కదా. అసలు వీళ్ళు రాముడు ఏంటో వీళ్ళకి తెలిస్తే కదా. వీళ్ళకి కావాల్సిందేంటి? అసలు ఇంత నన్ను అడిగితే ఇంత పని లేకుండా ఎలా ఉంటున్నారు? కరెక్టే. ఇప్పుడు ఎంత పని లేకపోతే మీరు ఏం ఆశించి ఈ కామెంట్లు పెడుతున్నారు? ఎవరిని మెప్పించడానికి ఈ కామెంట్లు పెడుతున్నారు? ఇప్పుడు ఈ టాపిక్ కింద కూడా ఖచ్చితంగా కామెంట్లు వస్తాయి. ఇది పైగా ఈ కామెంట్లు, ఈ అశ్లీలమైన అసభ్యకరమైన కామెంట్లు పెట్టేవాళ్ళుని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఐపీ అడ్రస్లు పట్టుకుని వాళ్ళని పట్టుకురావచ్చు. పోయినసారి రేణు దేశాయ్ గారు కంప్లైంట్ ఇస్తే కూడా ఐపీ అడ్రస్లు పెట్టి పట్టుకొచ్చారు కొంతమందిని. వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకతను ఆటో డ్రైవరు, ఇంకొకతను సెక్యూరిటీ గార్డు, ఇంకొకతను ఆరోగ్యం ఏమాత్రమూ బాగలేని హిమోగ్లోబిన్ 5% మాత్రమే ఉండి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే అతను మెంటల్గా స్టేబుల్గా లేడు. అతని శారీరక ఆరోగ్యం కూడా బాగలేదు. అసలు పోలీసులే ఒక రకంగా ఇతను ఎప్పుడు పోలీస్ స్టేషన్లోంచి వెళ్ళిపోతాడా అన్నట్లు చూశారంట. కాకపోతే వాళ్ళ బ్రదర్కి చెప్పారు, అతనికి ఫోన్ అందుబాటులో ఉంచకండి, ఇలా ఫోన్ అందుబాటులో ఉంటే ఇలా కామెంట్లు పెడుతున్నాడు, ఈసారి మేము అరెస్ట్ చేయక తప్పదు, యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏంటి అంటే, మీరు దేవుడి పేరు పెట్టుకున్నా, మీ సొంత పేరే పెట్టుకున్నా, మీరు నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా సరే, స్త్రీలనైనా పురుషులనైనా మనుషుల్ని ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టడానికి వీల్లేదు. ఎవ్వరికీ ఆ హక్కు లేదు. రెండో మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడటం. ఆమె చాలా వివరణ ఇచ్చింది అనసూయ. నాకు రాముడు అంటే చాలా ఇష్టం, నా కొడుక్కి హనుమంతుడు అని పేరు పెట్టుకున్నాను, నేను జై శ్రీరామ్ అనే అంటాను, కానీ జై శ్రీరామ్ అంటూ ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ చెప్పటం జరిగింది. నేను ఈ విషయం వరకు పూర్తిగా నేను ఏకీభవిస్తూ, ఎవరైనా సరే ఎవ్వరిని మనం కనిపించం కదా అని పిచ్చి కామెంట్లు పెట్టి మీ మానసిక ఆనందం పొందుతాను అంటే ఏదో ఒక రోజు తప్పనిసరిగా చట్టం దృష్టికి వస్తారు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. ఇప్పుడు పోయినసారి రేణు దేశాయ్ గారు వెళ్ళి కేసు పెట్టినప్పుడు వాళ్ళు కూడా చూస్తామండి చేస్తామండి అంటే బాగానే రిసీవ్ చేసుకున్నారు, కానీ నేను కూడా ఉన్నాను అక్కడ, అంటే కష్టమండి అదండి ఇదండి అంటే, సరే నేను పని ఆవిడ అన్నారు, ఐపీ అడ్రస్లు తీసి నేను ఇస్తాను మీకు, మరి మీరు యాక్షన్ తీసుకుంటారా అని అడిగింది. సర్లేండి మేమే కనుక్కుంటాము అని చెప్పి వాళ్ళు ఐపీ అడ్రస్లు తీసి కొంతమందిని తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు. అయితే నేనేం ఆ రోజు చెప్పానంటే, ఇప్పుడు ఇలాంటి ఐపీ అడ్రస్లు వాళ్ళు దొరికినప్పుడు షీ టీమ్స్ తరహాలో ఫ్యామిలీతో సహా కౌన్సిలింగ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఫోన్లు పెద్దవాళ్ళు చూసేలాగా ఉండట్లా. ఎవరు ఫోన్లు లాక్లు వేసుకుంటారు. ఇప్పుడు ఏ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. సరే వీళ్ళు భక్తిలో కూడా ఉన్నారు కదా, వీళ్ళు తప్పులు చేయరని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే మురికి పనులు ఇవి కొంతమంది, అందరూ కాదు. ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు దొరికినా సరే వాళ్ళని ఫ్యామిలీ ముందు కూర్చోబెట్టి, మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, ఇలాగా మీరు ఈ సంస్కారం మీరు నేర్పించారా, మీరేమన్నా బాధ్యత వహిస్తారా మీ పిల్లల పట్ల, లేదు మాకేంటి సంబంధం లేదంటారా? ఇట్లాంటిది ఒక చర్చ జరగాలి. జరిగితే అప్పుడు మనల్ని ఒకళ్ళు చూస్తున్నారు అంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని, బుర్ర దగ్గర పెట్టుకుని ఉంటారు అని చెప్పి, దీనికి ఇంతకంటే సొల్యూషన్ కనిపించట్లేదు. ఏదైనా దేవుడి పేరైతే, నేను ఎంత నాసికురాలనైనప్పటికీ కూడా దేవుడి పేరైతే చెడగొట్టొద్దని చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.